జరగండా వాడి సంగతి నేను చూస్తాను. ఎంత పొగర్రా నీకు? మా ఊరు అమ్మాయిని లేపొస్తే మేము ఊరికే ఉంటావా? తీసుకుపోదండి రా, వాడిని తీసుకుపోదండి రా. పైకి లాగండి. నా ప్రాణాలతో ఎందుకు అంత తప్పు నేనేం చేశాను? నచ్చిన మరి ప్రేమించడం తప్ప? తప్పేరా ఏరా, కన్న తండ్రి శుభలేఖలు వేయించి పందిరేసి పెళ్లికి అందరినీ పిలుస్తాడు, నువ్వు సైలెంట్ గా పిల్లలు లేపుకొచ్చేస్తావా? అది చూస్తూ నోట్లో వేయలేటం కూర్చోవాలి. ఏంటి నొప్పిగా ఉందా? ఇలాగేగా వాళ్ళకి నొప్పేసి ఉంటుంది. ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు. పెళ్ళనేది మీ ఇద్దరికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆ కుటుంబం మానం మర్యాద గౌరవం అన్నిటికీ సంబంధించింది. అర్థమైందా? పిల్లల మంచి చెడ్డలు చూసి వాళ్ళకి పెళ్లి చేయడం కన్న వాళ్ళ హక్కురా. ఆ హక్కు కూడా లేకపోతే ఇంకా దేనికి రా మేము? నీలాంటి వాళ్ళకి కన్న వాళ్ళ బాధ ఏంటో మాటల్లో కాదురా, చేతల్లో చూపించాలి. లవ్ చేస్తావట్రా లవ్? నీకు పట్టే గతి చూసాక ఎవరు ధైర్యంగా లవ్ చేస్తారో నేను చూస్తాను. రే పాండు, ఈ నా కొడుకును అలా వదిలి పాడుతూ పండ్రా. చస్తే చచ్చే లేదా అవిటి వాడే మూల కూర్చుంటాడు. రండా. Excuse me. Yeah. Time please. 8:30. Thank you. 1950. What? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా కనిపెట్టగలిగారు? చూస్తేనే తెలుస్తుందిగా. ఒక పెద్ద జుబ్బా, చేతికి ఒక గోల్డ్ వాచ్, లామినేటెడ్ సెల్ ఫోన్, చంకలో ఒక పాత హ్యాండ్ బ్యాగ్. So what? మాలాంటి 1985 జనరేషన్ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరూ ఇలా ఉన్నట్టు చరిత్రే లేదు. యు ఆర్ అన్ ఓల్డ్ జనరేషన్, వి ఆర్ న్యూ జనరేషన్ ఓల్డ్ మ్యాన్. Worst generation. క్వార్టర్ బాటిల్ కి 15 రూపాయలు పెంచేశారా? క్వార్టర్ కొనడానికి డబ్బులు లేవు, ఇక సైడ్ డిష్ కి ఎక్కడికి వెళ్ళాలి? ఏవేవో ఉచితంగా ఇస్తున్నారు. రోజుకు క్వార్టర్ ఉచితంగా ఇవ్వచ్చు కదా. కొంచెం తప్పుకుంటారా ప్లీజ్? అడ్డమైన వాడు యూఎస్కి వెళ్తే మన దేశ పరువు ఏమైపోతుంది? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ అప్లైయింగ్ ఫర్ H1B వీసా? ఎవరిని ఎస్కిస్ మీ అంటున్నావు? రిలాక్స్ రిలాక్స్. యూఎస్ మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారా అని అడిగాను. అది కాదు బాస్, ఎందుకు అడిగానంటే హలో, అవునన్నా ఇక్కడే ఉన్నాను. దోమల బాధ తట్టుకోలేకపోతున్నానన్నా. అవి ఎంత తోడినా పోవడం లేదు. ఎవరి మీద వాళ్ళ చెప్పుతో కొట్టేయమంటావా? అలాగేనా అలాగేనా, అలాగే చేస్తా అలాగే చేస్తా. రోజు ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తున్నానా? ఆటో ఆటో. Excuse me, 1 minute. Sorry. Excuse me, మీరే కదా మల్లన్న? అవును. ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. చక్రవర్తికి వీధి బిచ్చకత్తికి బంధు అవుతానని అంటే మనీ మనీ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ప్లీజ్. హలో, మేము ఉదయం 7 గంటల నుంచి క్యూలో నుంచున్నాం. మీరేమో డైరెక్ట్ గా మా అందరిని దాటుకొని వచ్చి ఇక్కడ నుంచున్నారు. అది కాదు, ఇప్పుడు ఏమంటారు? నా బదులు అతను నుంచున్నాడు, అతను వెళ్ళిపోయాడు, నేను నుంచున్నాను. అయితే మీకేంటి ప్రాబ్లం? ఇదేమన్నా సినిమా థియేటరా? ముందే రిజర్వ్ చేసుకొని కరెక్ట్ గా షో టైం వచ్చి కూర్చోడానికి? ఇది వీసా క్యూ, అందులోనూ యూఎస్ వీసా క్యూ. ఏంటి, నేనే క్యూలో నుంచాలని రూల్ ఏదైనా ఉందా? హలో హలో, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారేంటి? నేను దీనికి ఒప్పుకోను. హలో, ఏంటి అని గొడవ? క్యూలో ఎలా ముందుకెళ్లాలో తెలియదు. వీళ్ళంతా యూఎస్ కెళ్ళి ఎలా బతుకుతారో ఏంటో. వెల్ సెడ్. ఉదయం నుంచి ఇతని టార్చర్ ని తట్టుకోలేకపోతున్నాం. రాను తిరుపతి లడ్డు కోసం క్యూలో నిలబడే వాళ్ళు యూఎస్ వీసా కోసం నుంచుంటున్నారు. ఏమన్నా నేను లడ్డు కోసం నుంచునే వాళ్ళ ఉన్నానా? ఏంటి సార్, ఎవరు అడగరా? హలో మేడం, మీరేనా అడగండి. హలో సార్, అంత కోపంగా చూసారుగా, అడగండి. ఓవర్గా చేస్తున్నావు? వచ్చే ప్రాబ్లం? నేను ఇక్కడ నిలబడితే నీదేం పోయింది? నువ్వేం చేస్తావో చేసుకో, ఐ డోంట్ కేర్. సూపర్.
నేను దీనికి ఒప్పుకోనండి. మీరు ఎలా మధ్యలో దొరుకుతారు? మీ అంత చూస్తాను. సెక్యూరిటీని అడుగుతాను. సెక్యూరిటీ కమ్. సార్ ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఉదయం 7 గంటల నుంచి మేము లైన్ లో నుంచున్నాం. ఇవి ఇష్టానికి మధ్యలో వచ్చి దూరి ఆర్గ్యూ చేస్తున్నారు. సార్ ఇది ఎప్పుడు జరిగేదే, వదిలేండి సార్. అలా ఎలా వదిలేస్తామండి? వదలడం కుదరదు. నిలదీసి అడగండి. సార్ వదిలేండి సార్, చెప్తున్నానుగా. వద్దునే వస్తారు మా ప్రాణాలు తీయడానికి. సూపర్. ఫిగర్ గురించి అన్నాను. Nisha, గుడ్ మార్నింగ్. where's your passport and papers? యా. Can you please come again? చిలుకుల బాలకృష్ణయ్య. Your father's name? చిలుకుల పుల్లారావు. Where's your passport? It's in there, sir. I've kept in the file. Can you spell your father's name? యా, CHILUKULA PULLARAO. It's not here. No, sir. My passport should be inside I'm sorry, your father's name has been changed in the visa form. No, it has to be పుల్లారావు. Please, sir, just Sorry, just may go now. listen to... I'm sorry, your father's name has changed. Please, sir, ఆ file లోపలే పెట్టాను. I'm sorry, I can't help you I'm out. The sorry, name is I not can't the same help you. anymore. I'm So sorry. please consider... పాస్పోర్ట్ లేకుండా ఎలా... Hey, కళ్ళు కనపడాలా? స్టూపిడ్ ఇడియట్. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు. నీ మొహం చూసినప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్సే. నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది, నా వీసా కూడా రిజెక్ట్ అయింది. చూడు. సూపర్ సూపర్. ఇలా జరగాలని కోరుకున్నాను. పెద్ద ఎలిజబెత్ రాణిలా తిప్పుకున్నావు. నీ కొవ్వు బాగా కరిగింది. నీ పాస్పోర్ట్ ఇక దొరకనే దొరకదు. చాలా ఆపు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నా పాస్పోర్ట్ కావాలి. చెప్పు చెప్పు, ఏం చేస్తావు? ఏంటి చెప్పేది? నీకేమైనా తిక్క? పాస్పోర్ట్ పోగొట్టింది నువ్వు, కనిపెట్టాల్సింది నేనా? ఇంకెవరైనా చూసుకో. చూడు, ఇక్కడికి వచ్చి నీ మొహం చూస్తాను కాబట్టి ఇలా అయింది. నిన్నేం చేస్తానో చూడు. నన్ను ఈ ప్లేస్ చేస్తానని చెప్పి పోలీసులు పిలు, వెంటనే పిలు. ఏమని చెప్తావు? నువ్వు నా చేయి పట్టుకున్నావని చెప్తా. నిన్ను తీసుకెళ్లి 6 నెలలు జైలు వేస్తారు తెలుసా? పోవే నీ డుబ్బుకు. డబ్బాలో గులకరాలు వేసి పెట్టి ఆ గొంతు చూడు. ఇప్పుడు చెప్తున్నాను వినుకో. నీ పాస్పోర్ట్ ఈ జన్మకి దొరకదు. నువ్వెంత ట్రై చేసిన అమెరికాకు వెళ్ళలేవు. ఇక్కడ ఎవడైనా అడుక్కునేవాడు పెళ్లి చేసుకుని వాడితో కలిసి నువ్వు అడుక్కోవాలి. ముళ్ళపంది జుట్టోడా, వీసా కోసం వచ్చిన మొహం చూడు. కోతల ఎలా ఉందో. నేను అమెరికా పోలేదంటే నువ్వు ఈ జన్మలో అమెరికా పోలేవు. అయ్యా ధర్మం అంటూ అడుక్కుని ఏ ముష్టి ఇక్కడ ఏమైందిరా? కృష్ణ ఇంకా రాలేదంట. అయ్యా అలా చూడండి. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చాను అడగకుండా ఎందుకు వచ్చాను అడుగుతాడు. మీరు ఇక్కడికి రాకూడదని చెప్పాను కదా. ఇది ఆఫీస్ నాన్న. ఇలా 10 మందిని వెంటేసుకొస్తే చూసేవాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? ఏరా, నా కొడుకు పనిచేసే ఆఫీస్ నేను చూడకూడదా? వీళ్ళందరూ ఎవరు? నిన్ను ఎత్తుకుని పెంచిన వాళ్లేగా. ఇదిగో వీళ్ళ మీద నువ్వు ఎన్నిసార్లు వచ్చిపోతుంటావు. ఏరా, టక్కిన్ చేసుకుని బూట్లు వేసుకుని 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే నువ్వు అనకపిల్లడు కాకుండా పోతావా ఏంటి? లేదా వీళ్ళు పరాయి వాళ్ళు అయిపోతారా? ఏంట్రా ఇది? అయ్యో, ఇప్పుడు మీకు ఏం కావాలి? నాకు ఆఫీసులో చాలా పనులున్నాయి. నాకు చాలా పనులున్నాయి. బయలుదేరు. ఎక్కడికి? వెళ్తూ మాట్లాడుకుందాం. బండెక్కు. ఇలా అనుకున్న వెంటనే రావడం వీలు పడదు నాన్న. చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ. అయితే పని మానే. నిన్నెవడరా పని చేయమన్నాడా? ఒకళ్ళ దగ్గర పని చేయాల్సిన అవసరం మనకు లేదు. ఊళ్ళో మన దగ్గర 40 మంది పని చేస్తున్నారు. అర్థమైందా? నువ్వు ఊరుకో బామడితే. వాడికి గంట చెప్పాలని నాకు బాగా తెలుసు. పదల్లుడు. అరే పదపన నచ్చ చెప్పి త్వరగా తీసుకురా. అలాగే. అల్లుడు, మేము 10 మందిని
నెలకోసారి నా మద్రాసు వచ్చిపోతుంటాం. ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒక్కో ట్రిప్కి 50,000 అవుతుంది. కానీ నువ్వేమో ఆఫ్టర్ 30,000కి జాబ్ చేస్తున్నావు. అది మాకు ఒక రోజు వచ్చే వడ్డీతో సమానం. అల్లుడు 7-8 రాళ్ల క్వారీలు, గ్రానైట్, 10-20 లారీలు, అదేగాక ఆయన ప్రెసిడెంట్. ఇంత ఆస్తి ఉంచుకొని అరే వాళ్ళ దగ్గర పని చేయాల్సిన కర్మ నీకేంటి? అవన్నీ మీకు చెప్పిన అర్థం కావు మావయ్య. ఎందుకు అర్థం కాదు అల్లుడు? నేను చదువుకున్నా. ఆ కాలంలో 5, ఈ కాలంలో ఎంఐతో సమానం. ఏదో పెద్ద చదువుకున్నాను రెచ్చిపోకండి. అప్పట్లో 5వ తరగతి, ఇప్పుడు LKGతో సమానం. అంతేనటవా? హాయ్ కళ్యాణ్, హూ ఆర్ దిస్ గురుమేసర్? ఆల్ విలేజెస్ ఊరికే దే కేమ్ ఫర్ డొనేషన్. అవునవును. ఎస్ ఎస్. ఏంటయ్యా వస్తాడా రాడా? అల్లుడు వెళ్దాం. వస్తున్నా. తిన్నగా పోనీ. రే రైట్కి తిప్పరా. రే లెఫ్ట్కి. మాకు దోవ తెలీదా ఏంటి? రైట్ లెఫ్ట్ చెప్తుంటాడు. ఆ మీసాలు ఒకటి ఎప్పుడు దూతూనే ఉంటాడు. మావయ్య మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాకేం తెలుసు? మీ నాయన ఎక్కడికి వెళ్తుంది డ్రైవర్కే చెప్పడు. ఎక్కడికి వెళ్ళి బండి ఆగుతుందో అప్పుడు తెలుసుకోవడమే. ఇది మాకు అలవాటైపోయింది అల్లుడు. అలా చూస్తే నేనేం చేసేది? ఏంట్రా అలా చూస్తున్నావు? లోపలికి వెళ్ళు. అది కాదు, ఇక్కడికి ఎందుకు? లోపలికి వెళ్ళు చెప్తాను. పద అల్లుడు పద. నా మాట విను. అనియా ఎలా ఉన్నావు? బానే ఉన్నాను కానీ గట్టిగా రావు. అయ్య బాబోయ్, ఏంటిది మన ఊరు వాడాగా లేవు, బాగా మారిపోయావే. సరే కానీ నాన్న నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? అరే నాకేం తెలుస్తుంది, నగలు కొంటాను అనుకుంటా. నీకు తెలియకుండా ఇంట్లో ఏ విషయం జరగదని నాకు తెలిసే. ఏంటి మాస్టర్ ప్లాన్? అంతా నీ మంచికే. నువ్వు నీ బాబు నాకు మంచి చేయాలనుకుంటే దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఎక్కడో చోట హ్యాపీగా బతుకుతాను. మీ హింస తట్టుకోలేకపోతున్నాను. అందుకే కదా ఈ ఏర్పాటు. ఏం నువ్వు అనేది? ఎందుకనయ్యా తొందరపడతావు? ఓ 10 నిమిషాలు అయితే నీకే తెలుస్తుంది లేదా? రానయ్యా. నమస్కారం అయ్యా. రండి. నమస్కారం చిరుకుల పుల్లారావు, అందరూ వచ్చారా? వచ్చారయ్యా. మన ఊరి వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా పెళ్లి కూతురు చూడడానికి మగపెళ్లి వారు ఆడపల్లి వారు ఇంటికి రావాలి, అది న్యాయం. మంచి రోజు మా వాళ్ళు అందరూ వచ్చారు. మీరు ఒకసారి పిల్లాన్ని చూసేస్తే ఆ తర్వాత మనం ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అది న్యాయమే. అల్లుడు వచ్చాడా? వచ్చాడు. రండి అయ్యా రండి. ఏ వరాలు రండి అయ్యా రండి. నా కూతురు వరలక్ష్మి. నమస్కారం అండి. నమస్కారం. వీళ్ళ ఆయన పెద్ద ఇన్స్పెక్టర్. అలాగా, చాలా సంతోషం. వీడే నా కొడుకు. నమస్కారం. కృష్ణయ్య. టైగర్ పార్క్ లో పనిచేస్తున్నాడు. చిలుకల పుల్లారావు, టైగర్ పార్క్ కాదు, టైడల్ పార్క్. అల్లుడు గారు సినిమా హీరోలాగా చక్కగా మంచి రంగులో ఉన్నారు. వాళ్ళ అమ్మ రంగు. వరలు తీసుకెళ్ళమ్మా. రండియ్యా, రండి. అల్లుడు నాకు భలే నచ్చాడు. ఆయన ఎవరనుకుంటున్నావు? హైకోర్టు జడ్జి గుండ్రాల గురువయ్య. ఆయన కూతుర్ని నీకు మాట్లాడుతున్నావు. ఇలా చూడు, అయ్యగారు మన ఊరు మన జాతి. ఒక్కతే కూతురు, బాగా ఉన్నోళ్ళు. ఎంత తక్కువ చూసినా 20 కోట్ల ఆస్తి ఉంటుంది. అది కాదు నాన్న, అన్ని మీరే నిర్ణయించుకో. మంచి సంబంధం వచ్చినప్పుడు ఆలోచించకూడదురా. ఇలా చూడు, నువ్వు నేను చెప్పే అమ్మాయి మెళ్ళలోనే తాళి కట్టాలి. అర్థమైందా? చిలుకల పుల్లారావు వస్తున్నాయ్యా. మాట్లాడరా. రే ఏంట్రా ఈ వేషం? ఇలాగా డ్రెస్ చేసుకుంటారు. మగాడన్నాక చేతులు మడిచి రొమ్ము విరిచి మీసాలు మెలేసి నిలబడాలరా. అప్పుడేనా నువ్వు ఆ పిల్లకి నచ్చేది? చెయ్యినేది. అది వేసుకోవడం లేదు నాన్న. ఏంటి వేసుకోవడం లేదా? నన్ను చూడు, నేను ఎన్నేసుకున్నాను. నేనే వేసుకుంటే నా కొడుకువి నువ్వెన్నేసుకోవాలి. ఏమయ్యా, ఓ 10 సార్లు చేయని. వద్దు, అదేం వద్దు. నా మాట విను, రమ్మంటే రా. నాన్న బంగారు ఆభరణాల యాడ్స్ లో వచ్చే నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులు కూడా ఎంత లావాడి చైన్స్ వేసుకోరనుకుంటా. మీ అయ్యకి నీ మీద ప్రేమ ఎక్కువరా. ఇది కనీసం ఒక 5-6 తులాలు ఉంటుందంటరా. పిల్లని చూడమని నేను ఏమైనా అడిగానా? ఎందుకురా ఊరి నుంచి వచ్చి నా ప్రాణం తీస్తున్నారు? చాలా ఊరుకరా. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా వేస్ట్ అంటారు పెద్దలు. ఆ సంగతి మీ అయ్యకి బాగా తెలుసు. ఆయన గోల్డ్ రా. ఈ లోకంలో నువ్వు ఒక్కడే ఆయన పొగిడేది. ఆయన పొగిడిన తప్పు లేదురా. నీ చెల్లెలికి ఇన్స్పెక్టర్ నుంచి చేశాడు, నీకు జడ్జి కూతుర్ని చూశాడు. మీ బాబు అన్నయ్య సినిమాలో చిరంజీవులు అంటాడు రా. కానీ మా బాబు ప్రకాశ్ రాజులు అంటాడు. 3 బుడ్లు సారా కోసం పసిగొడ్డునని కూడా చూడకుండా నన్ను 30 రూపాయలకి తాకట్టు పెట్టి పీకల దాకా తాగేశాడు. ఆయన కొడుకుగా పుట్టడం నీ అదృష్టం రా. నువ్వు ఏనాడో పెట్టి పుట్టావు మరి. రేయ్ నన్ను చూడరా, నా మొహం చూడు. నన్ను చూస్తే అనకాపల్లిలో కనిపిస్తున్నానా? సరే అది వదిలే.
నీకు తెలుసు మా ఇంట్లో నేను ఒక్కడనే చదువుకున్నానని. అక్కడ అందరూ కోళ్లు మేకలు తింటుంటే నేను మాత్రం వెజిటేరియన్. ఊటీ కాన్వెంట్ లోను అన్న యూనివర్సిటీలోను చదువుకుని ఇప్పుడు టైడల్ పార్క్ లో పనిచేస్తున్నాను. నాకు మన ఊరికి ఏమైనా సంబంధం ఉందా? నన్నెందుకు అందరూ పట్టుకుని ఇలా పీడిస్తున్నారు? వీళ్ళ హింస తట్టుకోలేక నేను అమెరికాకు వెళ్ళి సెటిల్ అవబోతున్నాను. ఆ తర్వాత 50 ఏళ్ళు ఈ ఊరికి తిరిగి రానే రాను. అయ్య గారు అమెరికన్ సిటిజన్ రా. అయ్యా అమెరికా సిటిజన్. సచిన్ టెండూల్కర్ వెళ్ళి కోచిన్ లో సెటిల్ అయినా గానీ చూసే వాళ్ళందరూ కోచిన్ టెండూల్కర్ అని పిలవరు, సచిన్ టెండూల్కర్ అనే పిలుస్తారు. అలాగే నువ్వు అమెరికాలో కాదు కదా, ఆఫ్రికాలో సెటిల్ అయినా కూడా తామరని చిలుకల కళ్యాణ్ అంటారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. రే నువ్వేమైనా అనుకోరా, ఈ మొరటోడితో కలిసి బతకడం నా వల్ల కాదు. ఆహా, ఆ మొరటోళ్ళలో నువ్వు కూడా ఒకడవన్న విషయం మర్చిపోక అబ్బాయా. భారతదేశం వదిలేసి నువ్వు అమెరికాలో సెటిల్ అయిపోతే నేను ఒక్కనే ఇక్కడ ఏం హిక్కుంటానో చెప్పు. అమెరికాలో అసలు ఏముంది నాయనా? స్వర్గం. స్వర్గం అనే దాని గురించి విన్నావా? ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు మూసుకో చెప్తాను. అక్కడ ఎటు చూసిన BMW కార్లు, నైట్ లైఫ్, డేటింగ్, లివింగ్ టుగెదర్, అందమైన అమ్మాయిలు, అది కూడా 2 పీస్ లో. వాట్ ఎ కంట్రీ, వాట్ ఎ కంట్రీ మ్యాన్.